హాయ్ గైస్, ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు చేస్తున్నాను. ఎలా ఉంటాయంటే నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోయేలాగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దామా? మరి ఇందులో ఏమేమి వాడానో ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గెడ్డం. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక గ్లాసు సగ్గుబియ్యము కడిగి 3 hours నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం గ్లాస్ సగ్గుబియ్యానికి 7 గ్లాసుల వాటర్ వాడాలి. నేను నానబెట్టుకున్న అందులోనే 2 గ్లాసులు వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకుని స్టవ్ పైన అందులో 5 గ్లాసుల వాటర్ తీసుకుని, మనం ఏ క్వాంటిటీతో తీసుకున్నామో ఆ క్వాంటిటీతో 5 గ్లాసుల వాటర్ తీసుకుని మంచిగా వేడి చేసుకోవాలి వాటర్ని. వేడి చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకుని అడుగు పట్టకుండా, ఉండలు పట్టకుండా మంచిగా కలుపుకుంటూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. తర్వాత మనం వేసుకున్న సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లోకి మనకి టేస్ట్కి తగ్గ కారము, ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అది ఇందులో వేసుకుని కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. మనం చేసుకున్న సగ్గుబియ్యం బాగా చల్లారనిచ్చిన తర్వాత ఒక కవర్ లాంటి షీట్ వేసుకుని దాని మీద వేసుకోవాలి. మనం సగ్గుబియ్యాన్ని బట్ట మీద వేస్తే కాటన్ క్లాత్ మీద రాదండి, అతక్కుపోతుంది. అదే కవర్ మీద వేసుకున్నామంటే మంచిగా వచ్చేస్తుంది. ఇక నేను ఒక షీట్ లాంటి దాని మీద వేసుకుంటున్నాను. కొంచెం దూరంగా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది కదా, స్ప్రెడ్ అవుతుంది, ఒకదానికొకటి అద్దుకుంటుంది. చాలా డిస్టెన్స్, కొంచెం దూరంగా వేసుకుంటేనే మంచిది. ఈ వడియాలు మనకి ఒక రోజు అయితే సరిపోతుందండి, వెండిపోతాయి. చాలా రోజులు కూడా వెండాల్సిన అవసరం లేదు, ఒక రోజే చాలు. మార్నింగ్ నుంచి ఈవినింగ్కి అయిపోతుంది. నేను ఒకే రోజు ఉంచుకున్నాను, మార్నింగ్ వేసాను, ఈవినింగ్ తీసేస్తున్నాను. ఇలా మనం కష్టపడకుండానే ఇలా లేపితేనే వచ్చేస్తున్నాయి, చూసారా? అదే క్లాత్ అనుకోండి రాదు, చాలా కష్టపడాలి. దీని మీద మనం ఏం అవసరమే లేదండి, ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది, ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారా? ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాం. ఎంత బాగున్నాయి కదా చూడడానికి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడయ్యేదాకా చూసి, ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, ఇప్పుడు మనం వడియాల్ని వేయించి తీసుకుందాం. చూసారా ఎలా పొంగుతుందో? టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా పెట్టుకుంటే నోట్లో కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఇది. చూసారా ఎంత బాగా వస్తున్నాయో? ఇలా చేత్తో ఇలా అంటేనే నలిగిపోతున్నాయి, చూసారా? అంత సాఫ్టీగా, అంత క్రిస్పీగా, అంత బాగుంటుంది. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.